తీసుకోవడానికి భూభారతిలో కొన్ని ముఖ్యాంశాలు ఉన్నాయి సార్. వాటి గురించి పెద్దలు ఆడియో గారు అదేవిధంగా కలెక్టర్ గారు ఈ కార్యక్రమంలో ముఖ్యాంశాల గురించి వివరించడం జరుగుతుంది. 4 స్తంభాలు. 1 అధికారాల వికేంద్రీకరణకు బాధ్యతను జవాబుదారీతనాన్ని పెంచే విధంగా చట్టం అమలు. 2 మార్గనిర్దేశనం ఏఐ ఆధారిత చాట్బాట్తో భూమిత్ర సహాయం కోసం ప్రత్యేక ఫోన్ నంబర్ 040293139. 4 స్తంభాలు. 1 అధికారాల వికేంద్రీకరణకు బాధ్యతను జవాబుదారీతనాన్ని పెంచే విధంగా చట్టం అమలు. 2 మార్గనిర్దేశనం ఏఐ ఆధారిత చాట్బాట్తో భూమిత్ర సహాయం కోసం ప్రత్యేక ఫోన్ నంబర్ 040293139. లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సవరించి రైతులకు ఎదురైనటువంటి కష్ట నష్టాలని రూపుమాపడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము భూభారతి అనేటువంటి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అసెంబ్లీలో ఆమోదం అయిన తర్వాత గవర్నర్ ఆమోదం తర్వాత మనకి గెజెట్లో ప్రచురించారు. మొన్న 14 ఏప్రిల్ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి హైదరాబాద్లో ఈ భూభారతికి సంబంధించినటువంటి ఏదైతే కొత్త మనకి వెబ్ పోర్టల్ ఉందో దాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఇందులో ధరణికి సంబంధించి తర్వాత భూభారతికి సంబంధించి అనేకమైనటువంటి వ్యత్యాసాలు ఉన్నాయి. ప్రధానంగా ఇంతకు పూర్వం మీకు అందరు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది భూములకు సంబంధించినటువంటి ఇష్యూస్ చూసుకుంటారు. తహసీల్ ఆఫీస్ దగ్గరికి, ఆర్డీఓ ఆఫీసుల దగ్గరికి, జాయింట్ కలెక్టర్ దగ్గరికి ఉండేవారు. గతంలో మనకి కోర్టులు ఉండేటువంటివి. ఎంఆర్ఓ దగ్గర నోటీసెస్ విచారణ చేసేటువంటి వారు, ఆర్డీఓ దగ్గర శనివారం కోర్టులు నడిచేటువంటి, జాయింట్ కలెక్టర్ దగ్గర కోర్టులు నడిచేటువంటివి. మనకి ధరణి చట్టం ద్వారా ఆ కోర్టులకు ఉండేటువంటి వాటిని సివిల్ కోర్టులకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో దాంతో సామాన్యమైనటువంటి రైతు ఎవరైతే ఉన్నారో కోర్టులకు వెళ్ళడానికి చాలా ఇబ్బందులకు గురవుతున్నారనే ఉద్దేశం కొద్దీ ఈ కొత్త భూభారతి చట్టం ఏదైతే ఉందో ఆర్ఓఆర్కి సంబంధించినటువంటి చట్టం, దానిలో మళ్ళీ పూర్వం ఎలాగైతే రెవెన్యూ కోర్టులు ఉన్నాయో వాటిని పునరుద్ధరించడం జరిగింది. రకరకాలైనటువంటి సమస్యలు ఇంతకుముందుకు ఎలాగైతే మనకు ఆర్డీఓ కోర్టులో తర్వాత కలెక్టర్ దగ్గర ఉన్నటువంటి కోర్టులో నడిచేటువంటివో ప్రధానంగా ఈ చట్టంలో ఉన్నటువంటి మార్పు అది. ఎందుకంటే ఒక సామాన్యమైనటువంటి రైతు విధించలు పోయి ఆర్మూరులో కోర్టులో కేసు వేసి వకీలతోటి కోర్టుకు తిరిగేది. దానికంటే అటు తహసీల్ ఆఫీస్ కానీ, ఆర్డీఓ ఆఫీస్ కానీ, రైతు కానీ, తర్వాత ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ యాక్సెస్ చేసుకోవడం ఈజీ ఉంటుంది అనే ఉద్దేశం. తెలుగు కళాయినట్టు నేను ఒక్కటే కోర్టు అనుకుని కూడా దండిలో సక్సెస్ చేసుకుంటా కూడా ఆపే పరిస్థితి అప్పుడు ఎంఆర్ఓ కూడా లేకుంటే. కానీ ఇప్పుడు ఈ కొత్త చట్టంలో ఖచ్చితంగా కుటుంబ సభ్యులందరూ కూడా నోటీస్ ఇచ్చి అందరు సంతకాలు పెట్టిన తర్వాతనే చేయడానికి పాత పద్ధతి ఏదైతే ఉందో ఎటువంటి అంశాలు ఉన్నాయి. సో అదేవిధంగా ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫికేషన్ చేసుకోవడం, అదేవిధంగా రూల్స్లో కూడా ఏమైనా ఫార్మర్స్కి స్టిల్ ఇంకా ఇష్యూస్ ఉన్నా కూడా వాటిని క్లారిఫై చేయడానికి గురించి మనము ఈ అవగాహన కార్యక్రమాలు అనేది ప్రతి మండలంలో కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అది ఈ రోజు నుంచి స్టార్ట్ చేసుకుంటున్నాము. మొదటగా మనము ఈ కమ్మర్పల్లి మండలంలో మొదటి కార్యక్రమం అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో మీకు బ్రీఫ్గా ఆర్డీఓ గారు చెప్పారు, బట్ ఒకటి పీపీటీ ఒకటి ఉంది. సో దాంట్లో డీటెయిల్గా కొంత నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మనకి జనరల్గా ఆర్ఓఆర్ అంటే మనకి రికార్డ్ ఆఫ్ రైట్స్. సో మనకి ఈ భూమి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ప్రీవియస్గా మనకి పహారీ ఉండేది, 1B ఇవన్నీ కూడా ఆర్ఓఆర్ రికార్డ్స్. అంటే మనకి రికార్డులో ఆ పట్టాదారు ఎవరున్నారు, వాడికి ఏ సర్వే నెంబర్లో ఎంత హక్కులు అనేవి మనకి రికార్డ్స్లో అనేది నమోదు చేయబడుతూ ఉంటాయి. సో మనకి ఈ ఆర్ఓఆర్ రిజిస్టర్ అనేది ఈ మెయింటైన్ చేయడం జరుగుతుంది. భూభారతి చట్టం ప్రకారము ఈ ఆర్ఓఆర్ ఉంటుంది. దాంట్లో ఎవరికైతే ఫార్మర్స్ నేమ్స్ ఉంటాయో వాళ్ళకి ఆ భూమి మీద హక్కు ఉన్నట్లు, వాళ్ళ భూమి ఎవరికైతే ఉందో వాళ్ళ నేమ్స్ అన్నీ కూడా మనకి ఆర్ఓఆర్లో రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ భూభారతి మనకి మెయిన్ ఇష్యూస్ ఏమున్నాయంటే మనకి ధరణి ఏదైతే ప్రీవియస్గా ఉందో సో దాంట్లో మనకి ఇప్పుడు భూభారతితో మనకి రీప్లేస్ చేయడం జరిగింది. అంటే పోర్టల్ కానీ యాక్ట్ కానీ ఏదైతే మనకి 2020లో చట్టం వచ్చిందో
ఆ చట్టాన్ని మనము ఈ భూభారతి చట్టం ద్వారా రీప్లేస్ చేయడం జరిగింది. సో అదేవిధంగా మనకి దీంట్లో ఆ, ఏవైతే మెయిన్ సేలియంట్ ఫ్యూచర్స్ అంటే మనకి ప్రీవియస్ యాక్ట్ ఏవైతే లేవో దీంట్లో ఏవైతే పొందుపరిచామో దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీంట్లో మనకి రాలేదు అంటే టోటల్గా మిస్ అయ్యింది. ఆ ఫార్మర్ నేమ్ మిస్ అయింది, ఆ ఫార్మర్కి ఉన్న భూమి మిస్ అయితే వాటిని కూడా మనము దీంట్లో యాడ్ చేసుకోవడానికి కూడా మనకి ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. అది మనకి సెక్షన్ 4 కింద మనకి ఆ ప్రొవిజన్స్ అనేవి ఈ యాక్ట్లో పొందుపరచడం జరిగింది. సో అదేవిధంగా మనకి మ్యుటేషన్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యుటేషన్స్కి సెక్షన్ 5, 7, 8 అంటే సెక్షన్ 5లో ఏముంటాయి అంటే జనరల్గా మనము సేల్ చేసుకునేవి, గిఫ్ట్ చేసుకునేవి, ట్రాన్సాక్షన్స్, సో ఇలాంటివన్నీ కూడా మనకి సెక్షన్ 5లో వస్తాయి. సక్సెషన్ అనేది సెక్షన్ 7లో వస్తుంది. అదేవిధంగా మనకి సెక్షన్ 8లో ఏమొస్తాయంటే కోర్టు ఆర్డర్స్ కావచ్చు, అసైన్మెంట్ భూములు. సో అసైన్మెంట్ అనేది కూడా మనకి ఈ భూభారతి చట్టంలోన పొందుపరచడం జరిగింది. సో అసైన్మెంట్ భూములు అవ్వచ్చు, ఇనాం భూములకి ఓఆర్సి సర్టిఫికేట్స్ కానీ, పర్మనెంట్ టెనెంట్స్కి 38E సర్టిఫికేట్ ద్వారా, ల్యాండ్ పర్చేస్ స్కీమ్ ద్వారా ఇలాగ డిఫరెంట్ ద్వారా మనకి ఏవైతే భూములు వస్తాయో వాటిని మనము సెక్షన్ 8 ద్వారా ఎలా మ్యుటేషన్ చేయాలి అనేది మనకి డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ చట్టంలో ఇంకొకటి ఏమంటే మనకి ప్రీవియస్గా ఉన్న చట్టానికి ఈ చట్టానికి మెయిన్ డిఫరెన్స్ సెక్షన్ 6. సెక్షన్ 6లో ఏమి పొందుపరిచారు అంటే మనకి సాదాబాయినామా. సో మనకి ప్రీవియస్గా మనము 2020లో సాదాబాయినామా అప్లికేషన్స్ తీసుకోవడం జరిగింది అంటే అక్టోబరు, నవంబర్ టైంలో. బట్ అప్లికేషన్స్ తీసుకున్న వాటిని డిస్పోజ్ చేయలేదు. సో డిస్పోజ్ కాకపోవడానికి మెయిన్ రీజన్ ఏమంటే మనకి ప్రీవియస్ యాక్ట్లో సో అందుకు అవి డిస్పోజల్ కాలేదు. బట్ ఇప్పుడు ఏమంటే మనకి ఈ భూభారతి చట్టంలో సెక్షన్ 6 అనేది ఇన్కార్పొరేట్ చేశారు. దీని ద్వారా మనకి సాదాబాయినామా కేసెస్ని డిస్పోజ్ చేయొచ్చు. అండ్ ఏవైతే 2020లో తీసుకున్నారో అవన్నీ కూడా డిస్పోజ్ చేయడానికి ఈ చట్టంలో మనకి మెన్షన్ చేశారు. ఏవైతే అప్లికేషన్లు వచ్చాయో అవి భూభారతి చట్టం కన్నా ముందు వచ్చినా కూడా ఆ అప్లికేషన్స్ భూభారతి చట్టంలో మనము డిస్పోజ్ చేసే విధంగా చట్టంలో మనకి క్లాజ్ అనేది పొందుపరచడం జరిగింది. కాబట్టి ఆ సాదాబాయినామా అప్లికేషన్స్ కూడా మనము డిస్పోజ్ చేసుకోవచ్చు. దాంట్లో మీకు సబ్ డివిజన్ నెంబర్ ఉంటుంది అండ్ ఎక్స్టెంట్ ఉంటుంది, బట్ సర్వే మ్యాప్ అనేది ఉండదు. సో సర్వే మ్యాప్ అనేది ఇప్పుడు దీంట్లో మనకి ఉంది. ఎక్స్టెంట్ మన భూమి ఎక్కడ ఉంది అనేది కూడా సర్వే మ్యాప్ కూడా దీంట్లోన మనకి ఇవ్వడం జరిగింది. సో అది ప్రీవియస్ యాక్ట్లో లేదు, బట్ ఈ యాక్ట్లో సర్వే మ్యాప్ ప్రొవిజన్ కూడా పొందుపరచడం జరిగింది. సో అదేవిధంగా మనకి భూదారు అంటే ఎలా అయితే మనకి మనుషులకి ఆధార్ కార్డు ఒక్కొక్కరికి యూనిక్ నెంబర్ ఉంటుందో ఫార్మర్స్కి ఉన్న ల్యాండ్స్కి కూడా భూదార్ అనేది మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో భూదార్ కూడా ఫార్మర్స్కి ఉన్న ల్యాండ్ పార్సల్స్కి ఒక యూనిక్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. అంటే వాటిని జియో కోఆర్డినేట్స్ తీసుకొని ఆ జియో కోఆర్డినేట్స్ ద్వారా మనం జీపీఎస్ కోఆర్డినేట్స్ని ఫిక్స్ చేసుకొని ప్రతి ఏదైతే మనకి ల్యాండ్ పార్సల్ ఉంటుందో దానికి ఒక యూనిక్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. సో దట్ మీరు ఆ యూనిక్ నెంబర్తో మీ ల్యాండ్ ఎక్కడ ఉందనేది విత్ కోఆర్డినేట్స్తో కూడా మీకు తెలుస్తుంది. సో అదేవిధంగా ఇంకొక ఈ యాక్ట్లో ఇంకొకటి కొత్తగా మనకి యాడ్ చేసింది ఏమంటే అపీల్ ప్రొవిజన్. సో ప్రీవియస్గా మనకి ఎలా ఉండేది అంటే ఈవెన్ మనకి ఏవైతే అప్లికేషన్స్ ప్రీవియస్గా ధరణి పోర్టల్లో వచ్చాయో డిస్పోజ్ చేసేవాళ్ళం. అదేవిధంగా మ్యుటేషన్స్ కూడా తహసీల్దార్ లెవెల్లో ఏవైతే మీరు స్లాట్ బుకింగ్ చేసుకుంటున్నారో ఆ మ్యుటేషన్స్ కానీ సక్సెషన్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటికి అపీల్ ప్రొవిజన్ ఉండేది కాదు. అంటే ఏదైనా మిస్టేక్ జరిగితే సివిల్ కోర్టుకి వెళ్ళే వాళ్ళు. సో ఈవెన్ మనకి తహసీల్దార్ లెవెల్లో మిస్టేక్ జరిగితే ఆర్టీఓ లెవెల్లో కూడా ఇచ్చారు. ఈవెన్ అపీల్స్ కూడా 30 డేస్లో మనకి డిస్పోజ్ అయ్యేవి, 60 డేస్లో డిస్పోజ్ అయ్యే టైం లైన్ కూడా ఇవ్వడం జరిగింది. సో వితిన్ 30 డేస్లో తహసీల్దార్ లెవెల్లో మీకు మ్యుటేషన్ అయితే వితిన్ 30 డేస్లో ఫస్ట్ లెవెల్ అపీల్, అక్కడ డిస్పోజ్ అయిన తర్వాత వితిన్ 60 డేస్లో సెకండ్ లెవెల్ అపీల్ మీరు ఫైల్ చేసుకోవచ్చు. సో అపీల్ వ్యవస్థ దీంట్లో ఏర్పాటు చేయడం జరిగింది. అది కాకుండా రివిజన్ కూడా
అంటే CCLA లెవెల్లో రివిజన్ ఉంటుంది. సో అపీల్స్ అయిన తర్వాత కూడా మీరు రివిజన్కి చేసుకోవచ్చు అనుకున్న CCLA దగ్గర రివిజన్ పెట్టుకోవచ్చు. ఆర్ సువోమోటో అంటే CCLA గారు ఎవరైనా అపీల్ పెట్టుకోకపోయినా గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడైనా ఎఫెక్ట్ అవుతున్నాయి. సో సువోమోటోగా కూడా అంటే ఎటువంటి అప్లికేషను ఏ అప్లికెంట్ పెట్టుకోకపోయినా బేస్డ్ ఆన్ ది ఎనీ ఇన్ఫర్మేషన్, మేబీ మీడియాలో ఇన్ఫర్మేషన్ రావచ్చు, ప్రెస్లో రావచ్చు. సో పబ్లిక్ ఇంట్రెస్ట్ ల్యాండ్స్ ఉంటాయి, గవర్నమెంట్ ల్యాండ్స్, అదర్వైజ్ మనకి ఏదైనా డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ల్యాండ్స్ కానీ అలాంటివి ఎక్కడైనా ఎంక్రోచ్ అవుతున్నాయి, అక్కడ ఎఫెక్ట్ అవుతుంది అంటే సువోమోటోగా కూడా CCLA లెవెల్లో కూడా రివిజన్ చేసుకునే ప్రొవిజన్ దీంట్లో ఇవ్వడం జరిగింది. ఎప్పుడైనా తహసీల్దార్ లెవెల్లో వాళ్ళు మెయింటైన్ చేసే రికార్డ్స్ ఓన్లీ వ్యవసాయ భూములకి మెయింటైన్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు ఈ యాక్ట్ ద్వారా ఏమంటే వ్యవసాయ భూములే కాకుండా నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్స్ అంటే వ్యవసాయేత భూములకు కూడా సెపరేట్ రిజిస్టర్ అనేది ఉంటుంది. అది కాకుండా ఆబాదీ భూములకు కూడా ఉంటుంది. ఇప్పుడు ఆబాదీ భూములు, గ్రామ కట్టం భూములు పంచాయత్ సెక్రటరీ దగ్గర ఏదో కొంత ల్యాండ్ హౌసెస్ ఎవరికి ఉన్నాయి, హౌసెస్ డీటెయిల్స్ అవి మాత్రమే ఉంటాయి. బట్ ఇది లీగల్ సర్వీసు అంటే ఎవరైతే పూర్ పీపుల్ ఉంటారో, ఎవరైతే వాళ్ళు ఓన్గా లాయర్ని పెట్టుకోలేరు, మా దగ్గర డబ్బులు లేవు అని ఉంటారో వాళ్ళ గురించి మనము ఫ్రీ లీగల్ ఎయిడ్ అంటే మన దగ్గర కొంతమంది లీగల్ వాళ్ళు ఉంటారు. వాళ్ళతో ఏమంటే వాళ్ళు ఆ పేద ప్రజల తరఫున, వాళ్ళ పూర్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరఫున మనకి అపీల్లో కానీ అదే ఫస్ట్ లెవెల్ కానీ సెకండ్ లెవెల్ అపీల్లో సో వీళ్ళు వాళ్ళతోని వాళ్ళ తరఫున వీళ్ళు రిప్రజెంట్ చేయడానికి కూడా దీంట్లో మనకి ప్రొవిజన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. డిపార్ట్మెంటల్ ల్యాండ్స్ ఇల్లీగల్గా వాళ్ళ పేరు మీద వచ్చింది. సో వస్తే వాటిని డైరెక్ట్గా క్యాన్సిలేషన్ చేసే పవర్ CCLA గారికి, ఆ పట్టా పాస్ పుస్తకాలు కూడా క్యాన్సిల్ చేసే పవర్ అనేది ఈ యాక్ట్ ద్వారా ఇవ్వడం జరిగింది. సో అడాప్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో దాంట్లో మనకి ఏమంటే ఇప్పుడు ఏవైతే ఈ భూభారతి చట్టం కింద మీకు రికార్డ్స్లో ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటిని 1 ఇయర్ లోపల అంటే ప్రీఫిక్స్డ్ డాక్యుమెంట్ ఉంటుంది, దాంట్లో మీరు డీటెయిల్స్ ఎంటర్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు భూభారతిలో ఏం ప్రొవిజన్ ఇచ్చారు అంటే భూభారతిలో కూడా అది టెంప్లెట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేల్ డీడ్ అంటే సేల్ డీడ్కి సంబంధించిన ఒక టెంప్లెట్ అనేది అంటే మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. ఎక్కడైతే ఆ సెల్లర్ నేము, బయర్ నేము, ఎక్స్టెంట్, సర్వే నెంబర్స్ ఉంటాయో అవి జస్ట్ ఫిల్ చేస్తే సరిపోతుంది. సో భూభారతిలో ఆ ప్రొవిజన్ ఉంది. దాంతోపాటు ఇంకో ప్రొవిజన్ ఏమి ఇచ్చారు అంటే మీరు ఓన్గా కూడా డాక్యుమెంట్ ఏమైనా రాసుకొని చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు చాలామందికి గ్రీవియన్స్ ఏముంది అంటే అది ఒక ప్రీఫిక్స్డ్ డాక్యుమెంట్ ఉంది, దాంట్లో మేము ఏమైనా చేంజెస్ చేయాలంటే చేయలేకపోతున్నాము. ఆ హిస్టరీ అంటే జనరల్గా మనకి ప్రీవియస్గా ఎలా ఉండేది అంటే ఒక డాక్యుమెంట్ కొన్నప్పుడు ప్రీవియస్గా వాళ్ళు ఎవరి దగ్గర నుంచి అంటే మీరు ఆ ప్రీఫిక్స్డ్ టెంప్లెట్ వాడైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆర్ మీరైనా ఓన్గా డాక్యుమెంట్ రైటర్తో మీరు డీటెయిల్గా మాకు కావాల్సిన విధంగా మేము మనకి పాస్ పుస్తకాల్లో ఎంట్రీస్ అనేవి కూడా మనకి అదే రోజు మార్పులు అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సో ఇది సెక్షన్ 7 డివైడ్ చేశారు. సో ఇది దీంట్లో మనకి మెయిన్ డిఫరెన్షియేషన్ ఏమంటే ఇప్పుడు తహసీల్దార్ లెవెల్లో మ్యూటేషన్స్ని 2గా డివైడ్ చేశారు. అంటే ముందు చెప్పిన సేలు, గిఫ్ట్ అవన్నీ ఒకటి, సక్సెషన్ ఒకటి. ఇప్పటి వరకు సిస్టమ్ ఎలా ఉందంటే ఈవెన్ సక్సెషన్కి కూడా డైరెక్ట్గా స్లాట్ బుక్ చేసుకొని వెళ్తే రిజిస్ట్రేషన్ అయిపోయేది. కానీ ఇప్పుడు ఆ సిస్టమ్ తీసేశారు. ఎందుకు అంటే చాలా వరకు మనకి కంప్లైంట్స్ వస్తున్నాయి. అంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీలో, ఒక విలేజ్లో 2 అన్నదమ్ములు ఉండొచ్చు, ఇంకో 2 అన్నదమ్ములు ఎవరో ఒకరు హైదరాబాద్లో ఉంటారు, ఇంకొకరు ఎక్కడో గల్ఫ్లో ఉంటారు. వాళ్ళకి తెలియకుండా కూడా లోకల్లో ఉన్న వాళ్ళు సక్సెషన్ చేసుకుంటూ ఉంటున్నారు. సో అలాంటివి ప్రివెంట్ చేయాలనే ఉద్దేశంతో సక్సెషన్కి సెపరేట్గా యాప్లో ప్రొవిజన్స్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఏమంటే మీరు సక్సెషన్కి అప్లై చేసుకున్న తర్వాత తహసీల్దార్ నోటీసెస్ ఇస్తారు. ఎఫెక్టెడ్ పార్టీస్కి నోటీసెస్ ఇచ్చి ఎంక్వైరీ చేసిన తర్వాత సక్సెషన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా ఎంక్వైరీ గురించి ఎగైన్ మీరు అనుకోవచ్చు, అంటే ఎంక్వైరీ అనేసి నెలలు లేట్ చేస్తే మేము ఏం చేయాలి అనేది.
సో చట్టంలో ఏం ప్రొవిజన్ పెట్టారు అంటే మీరు ఒకసారి సక్సెషన్కి అప్లై చేస్తే తహసీల్దార్ విత్ ఇన్ 30 days అంటే 30 రోజుల్లోగా ఎంక్వైరీ చేసి సక్సెషన్ అనేది కంప్లీట్ చేయాలి, అంటే ఇదర్ యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్. సో కాబట్టి మనకి 30 రోజుల్లోనే సక్సెషన్ అనేది దీనికి ప్రొవిజన్ పెట్టడం జరిగింది. సో అందుకు దీన్ని సెపరేట్గా మనకి భూభారతి చట్టంలో సెపరేట్ సెక్షన్ అనేది సెక్షన్ 7 అనేది ఇవ్వడం జరిగింది, లోనే ఉంటాయి. సో ఈ అసైన్మెంట్కి సంబంధించి కూడా మనకి గైడ్ లైన్స్ అనేవి త్వరలో రాబోతున్నాయి. మనకి ప్రీవియస్ యాక్ట్లో అసైన్మెంట్కి సంబంధించిన డీటెయిల్ గైడ్ లైన్స్ లేవు. సో ఇప్పుడు మనకి అసైన్మెంట్ ఏ విధంగా చేయాలి, అసైన్మెంట్ కమిటీ కంపోజిషన్ ఏముంటుంది అనేది డీటెయిల్ గైడ్ లైన్స్ సర్క్యులర్స్ అనేది వస్తాయి. బట్ మనకి ఇవి అసైన్మెంట్ ఈ సెక్షన్ 8 కింద ఉండే మ్యుటేషన్ చేసేది ఆర్టీఓకి పవర్స్ ఉంటాయి, ల్యాండ్ ట్రిబ్యునల్కి ఉంటుంది. సో సెక్షన్ 6 మేము ముందు చెప్పినట్లుగా ఇది సాదాబాయి నామాలకి సంబంధించింది. మనకి యాక్ట్లోనే క్లియర్గా మెన్షన్ చేశారు. అక్టోబర్ 2012 నుంచి నవంబర్ 2010 వరకు ఏవైతే మనకి అప్లై చేశారో సాదాబాయి నామాలు అవన్నీ కూడా మనకి ఈ సెక్షన్ కింద డిస్పోజ్ చేసుకోవడానికి చట్టంలో దీన్ని రూపొందించడం జరిగింది. సో ఇవి కూడా మనకి సాదాబాయి నామాలకు కూడా క్లాజ్ ఏముంది అంటే 2014 జూన్ 2 అంటే తెలంగాణ ఫార్మేషన్ కన్నా ముందు మనము ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో వాళ్ళు దీన్ని కొనుగోలు చేయడం జరగాలి. అదేవిధంగా ఆ భూమిలో 12 సంవత్సరాలు వాళ్ళు పొజిషన్లో ఉండాల్సి ఉంటుంది. సో దీన్ని మనకి రెవెన్యూ సిబ్బందికి కూడా దీని మీద అవగాహన అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీకు ఏవైతే ఇచ్చామో అవి కూడా సాఫ్ట్ కాపీస్ కూడా ఉన్నాయి. సో అవి కూడా మీకు వాట్సాప్ గ్రూపుల్లో కానీ దానిలో కూడా ఫార్మర్స్కి మీరు పంపించడం జరిగితే సో దట్ అందరికి కూడా ఈ యాక్ట్ మీద అవేర్నెస్ అనేది కలుగుతుంది. అదేవిధంగా మనకి ఫ్యూచర్లో దీనిలో ఏవైతే ప్రొవిజన్స్ ఉన్నాయో వాటి మీద ఎలా అప్లై చేసుకోవాలి, అదేవిధంగా మ్యుటేషన్స్ కానీ మనకి సెక్షన్ 4 కింద ఏవైనా మీకు ఆల్రెడీ ఇష్యూస్ ఇప్పుడున్న ఆన్లైన్ రికార్డులో ఏదైతే మీ డీటెయిల్స్ ఉన్నాయో దానికి సంబంధించినవి రెక్టిఫికేషన్ కానీ ఇంక్లూజన్స్ కానీ ఏమైనా ఉన్నా కూడా వాటికి సంబంధించిన బ్రీఫ్గా మీకు ఇవ్వడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి మీ అందరూ వచ్చినందుకు ధన్యవాదములు. అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీ కన్సర్న్ రెవెన్యూ సిబ్బంది కానీ తహసీల్దార్స్ కానీ చెప్పొచ్చు. స్టిల్ దీంట్లో ఇంకేమైనా మీకు ఇష్యూస్ ఉన్నా కూడా అంటే మీకు ఇంకా మాకు ఎలా ఉంటే బాగుంటుంది, ఇది మిస్ అయింది ఈ ప్రొవిజన్ ఆర్ రూల్స్లో కూడా ఏమైనా రూల్స్లో ఇంకాస్త ఏమైనా ఏమైనా చేయొచ్చా, సో మీకు అలాంటి సజెషన్స్ ఉన్నా కూడా ఇవ్వచ్చు. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. సార్ అసైన్ ల్యాండ్ గురించి చెప్పారు కదా ఇంతకుముందు, ఈ సాదాబాయి నామా గురించి 12 years పొజిషన్లో ఉన్న వారికి ల్యాండ్ అని. అదే సార్ మాకు తెలంగాణ రాకన్నా ముందు మాకు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో మాకు ల్యాండ్ శాంక్షన్ చేసింది. దాన్ని ఇతరులు గ్రాప్ చేసుకొని కబ్జా చేసుకొని దాన్ని అక్రమంగా దాన్ని పండించుకుంటున్నారు. మేము దానికోసం ఎన్నిసార్లు సర్వేలు పెట్టినా సర్వే రాలేదు. ఏదన్నా అంటే అది అసైన్ ల్యాండ్, దానికి సర్వే చేయలేమో, పూడి లేదని చెబుతున్నారు. సార్ ఇప్పుడు ల్యాండ్ గురించి మా ఫాదర్ తెలుసు, మా ఫాదర్ చనిపోయారు. ఇప్పుడు సార్ ఆ ల్యాండ్ మాకు మిస్ అయినట్టుంది. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళి చూపించినా అందరూ మా మీదకి ఎగబడతారు, ఇది మీది కాదు, ఇది మీది కాదని. సార్ మేము సర్వే చేయించుకోలేకపోతున్నాం. ఇప్పుడు మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి కానీ మాకు ల్యాండ్ లేకుండా పోయింది సార్. పాత పాస్ పుస్తకం అనేది ప్రతి ఉంది కానీ అక్కడ పొజిషన్లు మాత్రం వేరే వారు చేసుకుంటున్నారు. భూమి అమ్మారా? లేదు సార్, అమ్మలేదు సార్. మంచి నోట్ చేసుకుని ఎంక్వైరీ చేసి దీనికి నోటీస్ ఇష్యూ చేసి పిలిపిస్తాం. ఒక 4 రోజుల తర్వాత ఒకసారి వచ్చి ఎంఆర్ఓ కలగాలి సార్. 10 years నుంచి తిరుగుతున్నాం సార్ దీనికోసం. మా ఫాదర్ కూడా చనిపోయారు దానికోసం. బాగా తిరిగినాం కానీ సార్ మాకు న్యాయం జరగలేదు. మేము ప్రజావాణిలో కూడా దరఖాస్తు పెట్టినాం. ప్రజావాణిలో దరఖాస్తు పెడితే అప్పీల్ వస్తుంది. అప్పీల్ కింద ఇప్పుడు సార్ చెప్పారు కదా ఇందాక, అప్పీల్ వ్యవస్థ ఉంది. ఆర్టీఓ దగ్గర అప్పీల్ ఫైల్ చేయండి, చేస్తే నోటీస్ ఇష్యూ చేసి విచారణ చేయండి. లేదు వాళ్ళు పట్టా వేసుకున్నారు సార్, మొత్తం పట్టా వేసుకున్నారు. ఇప్పుడు 33 సంవత్సరాల నుంచి ఉంటున్నా సార్. నాకు ఎలాంటి రైతు బంధు రావట్లేదు, నాకు పట్టా లేదు, ఏం లేదు సార్. ఎంఆర్ ఆఫీస్కి 2018 నుండి ఇవాళ దాకా 25 దాకా తిరుగుతున్నా సార్. నేను నాకు ఎలాంటి అలా అడుగుదామన్నా నాకు అసలు ఏది మీ భూమి ఇక్కడ ఉంది లేదా ఇక్కడ ఉంది ఎలా రికార్డులలో లేదు, ఎట్లా ఇస్తాను సార్. ఇప్పుడు రికార్డులో నా చేతిలో ఉంది సార్ అంతా. కానీ ఇప్పుడు నాకు పట్టా కావాలంటే ఇట్లా అది గవర్నమెంట్ భూమి చెప్పి మాకు అమ్మిరు సార్ అసలు వాస్తవానికి. కానీ మా వాళ్ళ పట్టా భూమి అని అమ్మిరు కానీ ప్రభుత్వ భూమి సార్.
మళ్ళీ ఇంకోటి ఉంది సార్ మా ఊర్లో మనకు ఏంటంటే భూమిని అమ్ముతారు కదా సార్ వేరే వాళ్ళకు పట్ట బుక్కులు అమ్మి వేరే వాళ్ళు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఉంది సార్. నాకు ఇంకోటి భూమి కూడా అసైన్మెంట్ పోయింది సార్. నాకు ఆల్రెడీ పిఓటి చట్టం కింద నాకు ఆల్రెడీ ఆర్డర్ కాప్ వచ్చింది సార్. నాకు అసలు ఆర్డర్ కాప్ వచ్చినాక వేరే వాళ్ళకి పట్టా అయింది సార్. అసలు నాకు ఆర్డర్ కాప్ ఉంది, అయినా వేరే వాళ్ళకి పట్టా అయింది సార్. ఇప్పుడు అప్పీల్ వేసుకోవచ్చు దీని కింద, ఈ చట్టం కింద అప్పీల్ ఫైల్ చేసి. ఇప్పుడు పిఓటి చట్టం కింద నాకు ఆర్డర్ కాప్ ముందు కాప్ వచ్చింది సార్. నాకు ఇప్పుడు మనకి ఈ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి విలేజ్లో కూడా. సో దాని ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇప్పుడు ఏవైతే మనకి యాజ్ ఆఫ్ నౌ ఆన్లైన్ రికార్డ్ ఉందో ఇది ఇప్పుడు టెంపరీగా దీన్నే తీసుకోవడం జరుగుతుంది. బట్ మనకి ఆ సదస్సుల ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇలాంటి గ్రీవియన్సెస్ ఏమున్నాయో అవన్నీ కూడా విలేజ్లో తీసుకొని విత్ టైం బౌండ్ మేనర్లో డిస్పోజ్ చేయడం జరుగుతుంది. సో దట్ మనకి సార్ ఇప్పుడు భూభారతి చట్టం ద్వారా సర్వే వేసి అద్దెలు ఇచ్చేసి చెప్తామంటున్నారు. ఇప్పుడు సర్వేయర్ మేము మండలం ఒక్కరే ఉన్నారు. మరి ఈ ప్రైవేట్లో చేయించుకొని మేము మీ దగ్గరికి పంపిస్తే రేపు తెల్లారి అక్కడ ఏమైనా సమస్యలు వస్తాయి కావచ్చు. ఈ ఒక్క సర్వేయర్తో అయితే కాదు. ఇదంతా ఎట్లా అంటే తొందరగా కావాలంటే అసలు గవర్నమెంట్ ఏం నిర్ణయం తీసుకోవాలనుకుంటే